హాయ్ సార్. హలో, వెల్కమ్ టు తుపుక్ తుపుక్ ఛానల్. ఏంటి తుపుక్ తుపుక్ ఛానల్ సార్. మీ పేరు ఏంటి? పేరు తెలియకుండా ఇంత ఛానల్ పెట్టేసావా? పని చేస్తావా? నీకుందా అంటే ఆడియన్స్ కోసం సార్. ఆడియన్స్ కోసం. హాయ్ శశి. అసలు రంగు పడుద్ది అని పేరు ఎలా పెట్టారు సార్? అంటే చిన్నప్పుడు. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. రంగు పడుద్ది బొమ్మలా ఉంది అని ఆడియన్స్ కమెంట్ సార్, దాంట్లో మీ రియాక్షన్ ఏంటి? ఆడియన్స్ కామెంట్స్ సార్. రంగు పడుద్ది ఎంత ఫన్నీగా ఉంచండి, మీరు కూడా నవ్వుకుంటున్నారు, అంత కామెడీగా ఉంది. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేస్తున్నారు? ఆడియన్స్ అడగండి. ఆడియన్సా? తిప్పి కొడితే 50 సబ్స్క్రైబర్ లేరు, అదో ఛానల్, దానికి ఆడియన్స్ అని బయట టాక్. ఏంటి ఇది కూడా బయట సార్? మా రంగు పడుద్ది బాహుబలి సినిమాలో చిన్నప్పుడు అమరేంద్ర బాహుబలి ఉంటాడు చూడు, అలాంటిది. వెళ్లే కొద్దీ పెద్ద బాహుబలి పెద్ద సునామీ సృష్టిస్తాం. చూస్తా కదా, చూడండి సార్. అసలు ఈ ఛానల్లో వీడియోస్ రివ్యూస్ లాట్ మోర్ అన్నారు. ఎస్, లాట్ మోర్. నువ్వు నీ తొక్కల రివ్యూస్, నీ తొక్కల వీడియోస్ ఎవరికి కావాలి అని జనాలు అనుకుంటున్నారు సార్. దాంట్లో మీ రియాక్షన్ ఏంటి? ఇది కూడా జనాలు అనేసుకుంటున్నారా సార్? జస్ట్ నౌ మా తుపుక్ సర్వేలో వచ్చింది సార్. సర్వే? అవును సార్. సార్ మేము బోల్డ్ రివ్యూస్ ఇస్తాం. వీఆర్ నాట్ అగేన్స్ట్ టు ఎనీ మూవీ ఆర్ ఎనీ హీరో. ఇంత చిన్న వయసులో అంత బాధ్యత ఏంటో సార్ అలా అలవాటు. సమాజ సేవ. కానీ మీ వీడియోస్ వల్ల బాధ్యతలు ఎక్కువ అవుతారేమో అని ఇప్పుడే మాకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సార్. ఇప్పుడే చెప్పా, అప్పుడే బ్రేకింగ్ న్యూస్? నేను చిన్నప్పటి నుంచి అంతే సార్. చిన్నప్పటి నుంచి? అవును సార్. ఇవన్నీ పక్కన పెడితే బాహుబలి గురించి మీరు ఒపీనియన్ చెప్పండి సార్. బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి సార్ చాలా అద్భుతంగా తీశారు. అది అందరికీ తెలిసింది. ప్రభాస్ అన్న పీక్ చూస్తే తెలిసింది. ఎమోషన్, విఎఫ్ఎక్స్ అద్భుతం. రివ్యూస్ లో అన్నింటిలో అదే రాశారు సార్. కొత్తగా చెప్పండి సార్, కొత్తగా ట్రై సంథింగ్ న్యూ. అది ఒక కళాఖండం సార్. కొంచెం తెలుగులో చెప్తారా ప్లీజ్? తెలుగు నా బొంగురా నా బొంగు. బాహుబలిని నా బొంగు అన్న రంగు పడిద్ది టీం ఇలా నెగిటివ్ కమెంట్స్ తో వాళ్ళ ఛానల్ ని పాపులర్ చేసుకోవడం కన్నింగ్ ఐడియా. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న జనాలు, ధర్నాలు, రాస్తారోకోలు. నిజంగానే రంగు పడింది సార్. చెప్పండి సార్. ఏంట్రా చెప్పేది? ఏం చెప్పలే సార్? సార్ సార్ లైవ్ సార్. ఏంటి సార్ చెప్పి? ఒక ఇండియన్ సినిమా బాహుబలి 1000 కోట్లు కలెక్ట్ చేయడం సూపర్ కదా సార్. అది ఇండియన్ సినిమా కాదు సార్, తెలుగు సినిమా. తరువాత ఇండియన్ సినిమా. సైరత్ బిగ్గెస్ట్ హిట్ మరాఠీ సినిమా అన్నారు. అవునవును. దంగల్ బిగ్గెస్ట్ హిట్ హిందీ సినిమా అన్నారు. కరెక్ట్. దెన్ బాహుబలి తెలుగు సినిమా, తరువాతే ఇండియన్ సినిమా. తెలుగు వాడిగా అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎక్సలెంట్ సార్. నిజంగానే రంగు పడింది. కంగ్రాట్స్ టు బాహుబలి టీమ్ ఫ్రమ్ రంగు పడుద్ది టీమ్ ఫ్రమ్ తుపుక్ టీమ్ ఆల్సో. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ us, share, comment and subscribe to our channel for more videos.